Praise the Lord, everybody. We thank the Lord for enabling us to gather like this at a time, at a trying times like this. ఇటువంటి అననుకూల పరిస్థితిలో దేవుడు మనందరినీ సమకూర్చి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I should personally thank the Lord for the wonderful coordination the Lord is doing in this ministry. నేను వ్యక్తిగతంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అనుకూలపరిచిన యొక్క సమన్వయాన్ని బట్టి అందరినీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మనందరినీ సమన్వయపరిచి ఒక సంఘంగా ఒక ఆత్మతో మనము దేవుని స్తుతించడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు దేవునికి. That is true. ఇది నిజమని నమ్ముతున్నాను. Because yesterday I was meditating on Esther chapter 4. నిన్నటి దినాన్ని నేను ఎస్తేరు 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాను. But I was hindered in the spirit and somehow I moved down to another topic. అయితే పరిశుద్ధాత్మ వల్ల నేను మరి ప్రేరేపణ కలిగి నేను వేరే అంశము ధ్యానించడానికి దేవుడు నన్ను పురిగొల్పాడు. Since I did not have the necessary flow of the Holy Spirit, I moved out to another topic. అయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు నాకు సంపూర్తిగా లేకపోవడాన్ని బట్టి నేను వేరొక అంశానికి వెళ్ళటం ధ్యానించడం అనేది జరిగింది. Now I am very glad because the Lord had his purpose. Brother was doing the first message on the same subject and it would have been a repetition if I had continued. అది దేవుని యొక్క కార్యమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మొదటి వర్తమానము ఎస్తేరు గ్రంథంలో ధ్యానించాము కాబట్టి నేను కూడా అదే అంశాన్ని ధ్యానించి ఉంటే అది 2 సార్లు రిపీట్ అయ్యి ఉండేది. అది దేవుని కార్యమని నేను నమ్ముతున్నాను. It's a Lord's wonderful provision that he coordinates each one of us in his ministry. అయితే దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సహకారము మనకు ఉండి దేవుడు నడిపించడాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Very briefly, my burden has been to talk about fasting and praying. అయితే నా యొక్క భారం అంతా కూడా ఉపవాసం ఉండటము ప్రార్థించడం అనే అంశం మీదని మీరు గమనించాలి. The purpose of the message would be, as the Lord leads, to dispel misunderstandings about this fasting. అయితే ఈ యొక్క ఉపవాసం ఉండటం అనే దాని విషయంలో అనేక మందికి అనేక రకాలైన అపోహలు అనేక రకాలైన మరి తప్పు అభిప్రాయాలు ఉండవచ్చు. వాటన్నిటిని కూడా పారద్రోలాలని దేవుని యొక్క నడిపింపుని బట్టి ఆ రకంగా దేవుడు సహాయం చేయగలడు. The purpose is to establish a right definition of fasting from the scriptures. అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా ఉపవాసం అంటే ఖచ్చితమైన నిర్వచనం ఏంటో ఖచ్చితమైన అర్థం ఏమిటో దేవుని వాక్యం ద్వారా మనం చూడాలి. We will try to briefly see the qualities required in fasting. అయితే మనము చాలా క్లుప్తంగా ఉపవాసం ఉండటానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయం కూడా మనం చూడగలం. We will see Jesus' view about fasting. అయితే యేసు ప్రభు యొక్క దృక్పథము ఆయన యొక్క దృష్టికోణం ఎలా ఉంది ఉపవాసం అనే విషయం మీద. And then how does God generate burden to pray by fasting? అయితే ఇక మరి ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా అంటే ఈ యొక్క కార్యము చేయటం అనేది ఒక భారము మనలో ఎలా కలిగిస్తాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలం. So we'll jump into the subject. మనము ఈ యొక్క అంశంలోనికి వెళ్దామండి. Now first of all, what is fasting? మొట్టమొదటిగా ఉపవాసం అంటే ఏమిటి? How do we understand what fasting is? అంటే ఫాస్టింగ్ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? We'll try to define this word in various aspects. అయితే ఈ యొక్క ఉపవాసం అనే మాటని మరి వివిధ అర్థాలు వచ్చేలాగా మనము నిర్వచనాలు మనం చూద్దాం. I have referred Bible Webster's dictionary on fasting. ఇక ఫాస్టింగ్ అనే మాట ఉపవాసం అనే మాటని నేను బైబిల్ వెబ్స్టర్ డిక్షనరీలో నిఘంటువులో నేను చూడటం జరిగింది. I have understood that he has compared fasting to a person who is firmly deep and fast with sound sleep. అయితే ఇక్కడ నేను గ్రహించిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉండటం అంటే ఆయన మరి చక్కగా మరి ఆరోగ్యంగా చక్కగా సుఖమైన నిద్రపోవటం అనే స్థితి కూడా అనేది మనం గమనించాలి. He is fast asleep. అంటే ఆయన మరి చాలా గాఢ నిద్రలో ఉన్నాడు అంటే అది కూడా ఒక రకమైన ఉపవాసం అని మనం గమనించాలి. Because he is under fast asleep, because he is fast asleep, ఆయన మరి గాఢ నిద్రలో ఉన్నాడు కనుక he is separated from the life outside him. అయితే తనకు ఉండే ఆ యొక్క బాహ్య ప్రపంచం నుంచి ఆయన వేరు చేయబడ్డాడు. ఆయన ప్రత్యేకించబడ్డాడు. He is totally separated from the hustle and bustle of the world.
అయితే మరి మన యొక్క గృహాల్లో గాని, బయట ఉండే ఆ యొక్క వాతావరణము, సౌండ్, పొల్యూషన్ వీటన్నిటికి కూడా ఆయన దూరంగా ఉండి, ఆయన ఒక గాఢమైన నిద్రలో ఉన్నాడు అనేది కూడా ఫాస్టింగ్ అని మనం గ్రహించవచ్చు. Separated from the sinful world. అయితే ఈ యొక్క పాప లోకము నుంచి వేరు చేయబడటం అనేది కూడా ఉపవాసమే. He is separated from his priorities. ఆయనకుండే ఆ యొక్క ప్రాధాన్యతలన్నిటి నుంచి ఆయన వేరు చేయబడ్డాడు. In the same way, a person who is fasting spiritually, అయితే అదే విధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మరి దేవుని యొక్క విషయాల గురించి ప్రార్థిస్తున్నాడు అంటే then he is also separated from the world, from the world that is hostile to God. అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు ఆయన కూడా దూరంగా ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికమైన మరి ఆ యొక్క ఆత్మ ప్రేరేపణతోటి ఉపవాసం చేస్తున్నాడో ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన విషయాలకు దూరంగా ఉంటాడు అనే సంగతి మనం గ్రహించాలి. Not only that, అది మాత్రమే కాకుండా separated from the world, ఆయన ఈ యొక్క లోకానికి వేరు చేయబడటమే మాత్రమే కాకుండా he is also nearer to God. ఆయన దేవునికి సమీపంగా ఉన్నాడు. He is in the presence of God with spiritual discernment. అయితే ఒక ఆత్మీయమైన తృష్ణ కలిగి దేవుని యొక్క అనుభూతిలోనికి ఆయన ఉండటం అనేది ఈ యొక్క లోకం నుంచి వేరు చేయబడి దేవునికి సమీపంగా ఉండటం అనేది మనం గమనించాలి. So being performing a fast means that we are separated from the things of the world. అయితే మనము ఉపవాసం చేస్తున్నాము అంటే ఈ లోక సంబంధమైనవి ప్రాపంచిక విషయాలకు మనము వేరు చేయబడ్డాము, దూరముగా ఉంచబడ్డాము అనే సంగతి మనం గ్రహించాలి. We are made available to God in his presence. మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము సంసిద్ధులుగా చేసుకుని ఆయన మరి సన్నిధిలో మనం కనబడటానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాము అన్న సంగతి గ్రహించాలి. In all humility and subjection we are in his presence. According to ఆయన సన్నిధిలో మనము దీనత్వంతో మరి వినయంతో ఆయన సన్నిధిలో మనము వేచి చూస్తున్నాం అన్న సంగతి గ్రహించాలి. Now this fast is also for a period of time, for a spiritual purpose and with a special burden. అయితే ఈ యొక్క మరి ఉపవాసం అనేది ఒక ప్రత్యేకమైన సమయానికి ఒక ప్రత్యేకమైన కాలం వరకు కూడా ఉండొచ్చు, ఆత్మీయమైన మేలులు పొందుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. Now we are not talking of starvation, which is also called fasting, but that is not the context of our meditation. అయితే ఈ రోజు మరి ఉపవాసం అంటే కేవలము మన యొక్క కడుపుని కాల్చుకొని ఉండటం అనే విషయం కాదు, కానీ మనం ఆ యొక్క కోణంలో మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానించట్లేదు. ఆత్మీయమైన విషయాల కొరకు మనం ఏ రకంగా ఉపవాసం ఉండాలి దాన్ని మాత్రమే మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అంటే తిండిలాక ఉపవాసం ఉండేది, పస్తులు ఉండటం ఉపవాసం కాదు. ఎందుకంటే ఉపవాసం రెండింటికి ఉపవాసమే అని అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ స్టార్వేషన్. వి డోంట్ ట్రీట్ స్టార్వేషన్ యాజ్ ఏ టైమ్ ఆఫ్ ఫాస్టింగ్. అదే పస్తులు ఉండటం, తిండి లేకుండా పస్తులు ఉండటం అనేది ఉపవాసం అని మనం అనుకోకూడదు. Now fasting involves sacrifice of many things. అక్కడ ఉపవాసం అంటే చాలా విషయాల్ని మనం విడిచిపెట్టాలి, చాలా విషయాల్ని త్యాగం చేయాలి. It is not only food. Defining food, sacrifice of food is the narrowest definition. అయితే ఇక్కడ కేవలము మనకి ఇష్టమైన ఆహార పదార్థాలను విడిచిపెట్టడం, భోజన పదార్థాలని త్యజించడం అనేది చాలా సంకుచితమైన నిర్వచనము ఉపవాసానికి. Fasting means sacrifice of food, pleasurable clothing, then comforts and family life. అయితే మనము ఉపవాసం అంటే విలాసవంతమైన జీవితము, సుఖభోగాలతో కూడిన జీవితము, మన యొక్క మరి ప్రియులతో కలిసి ఆ యొక్క కుటుంబ సంబంధాలు కలిగి ఉండటం, వీటన్నిటిని కూడా విడిచిపెట్టడం అనేది మనం గమనించాలి. It also involves family life. అది మరి కుటుంబ జీవితం కూడా దాంట్లో ఉన్నది అనే సంగతి మనం గ్రహించాలి. In 1 Corinthians chapter 7 and verse 5, Paul says, మొదటి కొరింథీ పత్రిక, ప్లీజ్ రిపీట్ ఇట్. 7th chapter 5th verse. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే చదవమంటారండి? చదవండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సును
you can be separated for a while for the purpose of fasting and praying. అయితే మీరు కొంతకాలం మట్టుకు మీరు వేరుగా ఉండటానికి అంగీకరిస్తున్నాడు కుటుంబంతో. ఒకరినొకరు ఎడబాయుడి అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. So we Okay. have seen by definition that fasting means to be separated. It is for a time. It has to be willing, and there is sacrifice in fasting. అయితే ఇక్కడ మనము ఉపవాసం అంటే చాలా విషయాలు చూసాము. మొట్టమొదటిగా ఉపవాసం అనగా త్యాగం చేయటము. అది ఒక నిర్ణీత కాలానికి సంబంధించిందని, మన యొక్క ప్రియులను, ఇష్టలను మనము వారికి దూరంగా ఉండటమని, దాంట్లో ఎంతో కొంత మరి త్యాగం ఉంటుందనే సంగతి మనం గమనించాలి. And we have also seen that it also involves sacrifice, involves food, comfort, family, and pleasurable things. అయితే మనకి ఇష్టమైన వస్తువుల్ని త్యజించటము, విలాసవంతమైన జీవితము, మనకు మరి ఇష్టమైన భోజన పదార్థాలను తినకుండా ఉండడం, ఇవన్నీ కూడా దాంట్లో చేరతాయి. Now we'll see another kind of fasting quoted by a man of God. అయితే ఒక దైవజనుడు నిర్వచించిన ఇంకొక పద్ధతిలో ఉపవాసం అంటే ఆయన ఏమి నిర్వచించాడో ఒకసారి మనం చూద్దాం. The man of God's name is Hyde, Mr. Hyde, Hyde. ఆయన పేరు హైడ్. ఆయన ఒక గొప్ప దైవజనుడు. And he's also called praying Hyde. ఆయన ప్రార్థించే వ్యక్తి, ప్రార్థించే హైడ్ గా ఆయన పిలువబడుతూ ఉంటాడు. So when he wants to pray, he would leave his bed and food and enter into his closet to pray. ఆయన మరి ఎప్పుడైతే ప్రార్థించాలనుకుంటాడో, ఉపవాసం చేయాలనుకుంటాడో, తన యొక్క మరి ఆ యొక్క భోజనాన్ని త్యజించి తన యొక్క బెడ్ను పడుకునే స్థలం, తన నివసించే ఆ యొక్క ప్రాంతాన్ని అంతటిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన స్థానంలోనికి ఆయన ప్రార్థించడానికి వెళ్తూ ఉంటాడు. No, he does not intend to fast, but simply he'll leave his bed and his food and enter into prayer. ఆయన ఇక ఉపవాసం అంటే ఇవన్నీ వదిలిపెట్టాలని అనుకోడు, కానీ ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఆయన ప్రత్యేకమైన స్థానంలోనికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ఆ యొక్క భోజనాన్ని, తను ఉండే ఆ యొక్క పడకను, బెడ్ని, వీటన్నింటిని కూడా విడిచిపెట్టి వెళ్ళటం జరుగుతుంది. And so when he goes to prayer, in the process of his prayer, ఆ యొక్క ప్రార్థన సమయంలో he comes out of his closet in the morning. ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలోంచి ఉదయమే తిరిగి బయటికి వస్తాడు. So in the process, he has forgotten his bed and his food, his sleep and his food. ఆయన తన యొక్క నిద్రని పరిత్యజించాడు. ఆయన తన భోజనాన్ని, తన పడకను, తన రోజు నివాసం చేసే ఆ యొక్క బెడ్ని కానీ, పడకని కానీ, భోజనాన్ని కానీ, వీటన్నిటిని వదిలిపెట్టి ప్రార్థనా సమయానికి ఒక ప్రత్యేకమైన So his priority was to be in the presence of the Lord. ఆయన యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో నేను సమయం గడపాలి, ఆయనతో నేను సమయం గడపాలి అనేదే. So fasting means to have priority towards God above everything. అదే ఉపవాసం అంటే ఇంకొక అర్థం ఏమిటి అంటే, దేవునికి మీరు ప్రప్రథమైన ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా ఉపవాసమే. Now we see Jesus linked this fasting to prayer. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉపవాసాన్ని ప్రార్థనకు అనుసంధానం చేయడం అనేది మనం చూస్తాం. We see in Mark chapter 9 and verse 29. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, This kind can come forth by nothing but by prayer and fasting. ఇక్కడ మార్కు సువార్త 9:29లో చూసినట్లయితే, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పెను. Now he says that fasting is not an outward expression of what is sacrificed. అయితే ఇక్కడ మరి ఉపవాసం అంటే కేవలము బహిరంగంగా మనం అందరికీ తెలిసేలాగా ఒక వస్తువుని, ఒక భోజన పదార్థాన్ని మరి త్యజించడమే కాదు, కానీ but it is an internal need to be with the Lord for a strong purpose. ఆయన మరి ఉపవాసం అనగా అంతరంగంలో నీకున్న బలమైన కోరిక, ఆయన సన్నిధిలో ఆయనతో గడపాలనే ఒక బలీయమైన కోరిక నీ అంతరంగంలో ఉండటమే ఉపవాసం అని మనం గమనించాలి. So we see the Lord has connected fasting with prayer. ఇక్కడ యేసు ప్రభు ఈ యొక్క ఉపవాసాన్ని ప్రార్థనకు ఏ రకంగా అనుసంధానం చేశాడు అనే సంగతి మనం గమనించవచ్చు. Now briefly we can see three important characteristics in fasting. ఇక్కడ 3 క్లుప్తమైన ఆ యొక్క లక్షణాలు మనము ఈ యొక్క ఉపవాసం గురించి మనము ధ్యానం చేద్దాం. Firstly, it is repentance. మొట్టమొదటిగా అది ఉపవాసం అనగా అది పశ్చాత్తాపము. David repented when he committed sin with Bathsheba. He fasted and prayed. అక్కడ దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు తన పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ఆయన ఉపవాసంతో ప్రార్థించాడు.
the nation of Israel repented when they went away from the Lord. అక్కడ మరి ఇశ్రాయేలు దేశము దేవునికి వ్యతిరేకంగా దూరం అయిపోయినప్పుడు ఆ యొక్క దేశమంతా కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. Then we find the city of Nineveh repented for their sins when Jonah preached. సారీ City of Nineveh. అక్కడ యోనా బోధించినప్పుడు అక్కడ నినివే పట్టణంలో ఉన్న యొక్క సిద్కి కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు మనం చూడగలం. We see that repentance was made by an individual like David, a city like Nineveh, and a nation like Israel. అక్కడ ఒక వ్యక్తిగతమైన ఒక దావీదు ఉపవాసంతో ప్రార్థించడం చూడగలం. ఒక పట్టణము నినివే పట్టణము కూడా ఉపవాసంతో ఉండి ప్రార్థించడం అనేది చూడగలం. ఒక దేశం మొత్తం, ఒక రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేది మూడు విభాగాలుగా మనం చూడగలం. Secondly, we see sincerity in fasting. రెండవదిగా మన యొక్క ఉపవాసంలో చాలా నిజాయితీ ఉండాలి, చాలా సిన్సియర్ గా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి. Fasting should be a display of the measure of sincerity with which we performed fasting. అయితే ఇక్కడ ప్రార్థించేటప్పుడు ఉపవాసం ఉండటం అనేది మనకు ఉండే ఆ యొక్క మరి నిజమైన భక్తి, నిజమైన యథార్థతతో మనము చేయటం అనేది కూడా తెలియపరచబడుతూ ఉంటుంది. ఒక కొలమానం. Our sincerity is a measure of the measure of our quality of fasting. ఓకే, మన యొక్క నిజాయితీ, మనం ఎంత శ్రద్ధగా నిజాయితీగా మనము భక్తి ఉపవాసం చేస్తున్నాం అనే దానికి మనకున్న యొక్క నిజాయితీనే ఒక కొలమానంగా ఉంటుంది. So sincerity means commitment, dedication, consecration for the purpose of God, for the purpose of fasting and praying. అయితే మరి ఉపవాసంలో నిజాయితీ ఉండటం అంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటం, శ్రద్ధ కలిగి ఉండటము, భక్తి కలిగి ఉండటము, వినయపూర్వకంగా చేయటం, ఇవన్నీ కూడా మన యొక్క ఉపవాసం యొక్క మరి ఆ యొక్క విలువల్ని పెంచేదిగా ఉంటుంది. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం ఆ యొక్క సిన్సియారిటీతో. ఎగ్జాంపుల్ ఆఫ్ సిన్సియర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఇన్ ద కేస్ ఆఫ్ యెహోషాపాత్ అండ్ ఎస్తర్. అక్కడ మరి ఎస్తేరు విషయంలోను యెహోషాపాతు విషయంలోను వాళ్ళు ఎంత నిజాయితీగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అది మనము మాదిరిగా తీసుకొనవచ్చు. Thirdly, we see humility. మూడవదిగా మనము గమనించినట్లయితే ఉపవాసంలో మనకు తగ్గింపు అనేది చాలా అవసరం. దీనత్వము, తగ్గింపు. Psalm 35:13. ఇక్కడ కీర్తన 35వ కీర్తన 13వ వచనం ఒకసారి చూసినట్లయితే, వారు వ్యాధితో ఉన్నప్పుడు in fasting, the psalmist says, and I humbled my soul in fasting. ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. And so a desire to fast should be a sign of humility. అయితే మరి ఉపవాసం ఉండటం అనే కోరిక కలిగి ఉండటం అంటే మనము దీనత్వము, తగ్గింపు కలిగి ఉండటం అనే లక్షణం కూడా కలిగి ఉండాలి. And we should know that to contrary to all these qualities, the characteristics of fasting, we also see that fasting should not be a ritual with marked repentance for sin. అయితే ఇక్కడ మనం వీటన్నిటికీ భిన్నంగా ఈ యొక్క మరి ఉపవాసం అంటే ఏదో ఒక ఆధ్యాత్మికమైన కార్యకలాపంగా చేయటం, ఒక మరి ఏదో కంపల్సరీగా చేయవలసిన ఒక భక్తి ప్రక్రియలాగా మనం చేస్తే మాత్రము దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనలో నిజమైన తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి. మనలో రిచువల్ అంటే ఒక పారంపర్యాచారం లాగా చేయకూడదు, ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉండేదిగా మనం చేయకూడదు. సో ఇట్ ఇస్ ఇన్ దట్ ప్రాక్టీస్ వాట్ హ్యాపెన్స్, we are likely to mark our repentance for sin. అటువంటి ఒక పారంపర్య ఆచారంగా, సాంప్రదాయంగా చేసినట్లయితే అది దానికి మన యొక్క పాపాలకు విమోచన దాని ద్వారా కలగదు. Now the Lord Jesus also warned the people against hypocrisy in fasting. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు వేషధారులైన వారు ఏ రకంగా ఉపవాసం ఉంటున్నారు వారి గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. Lord not only warns them, he also tells them how to conduct a fasting prayer. అది వారిని తీవ్రంగా వ్యతిరేకించడం, వారిని వారించడమే కాకుండా ఎలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో ఆయన చెప్తూ వస్తున్నాడు.
In fact, he was telling people to, he will reward who secretly pray to him. అయితే ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే మరి ఆ యొక్క దేవునికి సీక్రెట్‌లీ అంటే రహస్యంగా రహస్యంగా ఆయన సన్నిధిలో ఎవరైతే మరి ప్రార్థిస్తారో అటువారి ప్రార్థన దేవుడు వింటాడు అనే సంగతి దేవుడు తెలియజేస్తున్నాడు యేసుప్రభు. Matthew chapter 6 verses 16 to 18. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు I read a WhatsApp post which says like this. ఒక కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో ఒక చిన్న పోస్ట్ వచ్చింది, దాన్ని నేను చదివాను. A man said that he is entering into 40 days fasting prayer, and so he requested the public to give their request to him so that he will plead on their behalf to the Lord. అయితే ఒక వ్యక్తి, నేను 40 రోజుల ఫాస్టింగ్ మొదలు పెడుతున్నానండి, అందు గురించి మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను మీ గురించి ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో విజ్ఞాపన చేస్తానని ఒక రిక్వెస్ట్ పంపడం జరిగింది. I personally feel he would have requested people to give their requests, but not by telling that he was fasting for it. అయితే ఒకవేళ ఆయన మరి ప్రజల నుంచి ప్రార్థన అవసరతలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఉండవచ్చు, కానీ నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి మీరు మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపండి అనే విషయం నాకు అంత నచ్చలేదు. He's trying to influence people that he's a very serious man and that it matters much by fasting. అయితే ఆయన మరి ప్రజలందరికీ ఒక ఉద్దేశం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటాను. ఏంటంటే, నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు వింటాడని ప్రజలందరూ అనుకోవాలని ఆయన చేశాడేమో అని నేను తలస్తాను. Now the Lord in Matthew chapter 9 and verse 15, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, the Lord is telling the Pharisees about why his disciples need not fast. అక్కడ పరిసయ్యులకు చెప్తున్నాడు ఎందుకు యేసు ప్రభు యొక్క శిష్యులు ఉపవాసం ఉండవసరం లేదు అన్న సంగతి ఆయన చెప్తున్నాడు. Saying as long as the bridegroom is in the chamber, nobody need to fast. అక్కడ ఏమని చెప్తున్నాడంటే 15వ వచనం, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? But when he is lifted up, when he is ascended up, then they can fast. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆరోహణుడై కొనుపోబడిన తర్వాత మరి ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవచ్చు అని ఇక్కడ దాని యొక్క అర్థం. So the Lord first says that he is the bridegroom. He's trying to explain in a wedding context as though he was a bridegroom. అక్కడ ఒక వివాహ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన పెండ్లి కుమారునితో పోల్చుకుంటున్నాడు. కాబట్టి పెండ్లి కుమారుడు ఆ యొక్క గృహంలో ఉన్నప్పుడు ఎవరు కూడా దుఃఖముఖులై ఉండాల్సిన అవసరం లేదని, శిష్యులు ఉపవాసం ఉండవలసిన ఆయన ఉన్న కాలంలో అవసరం లేదని పరిసయ్యులకు చెప్తూ వచ్చాడు. Now as he has ascended up, ఆయన ఆరోహణుడై ఉండగా, now we are in him as his bride. అయితే మనము ఆయనలో ఆయన కొరకు ఎదురు చూచే వధువు సంఘముగా ఉన్నాము కాబట్టి, and so we are being prepared for his coming. మనము ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి, so we have to fast and pray till he comes. ఆయన మరి రెండవ రాకడ వచ్చే పర్యంతము మనము ఆయన రాక కొరకు ఉపవాసంతో ప్రార్థన చేసి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. So the Lord is telling the Pharisees that his disciples need not fast till he comes. అందుగురించే అక్కడ పరిసయ్యులకు యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన రెండవ రాకడ వచ్చే పర్యంతము తన శిష్యులు ఉపవాసంతో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని వారికి చెప్పాడు. And we see quite a number of people in the Old Testament times when they fasted. ఇక్కడ మరి అనేకమైన సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థించడం మనకు తెలుసు. We see Moses fasted before he went to the Lord on the mount to receive word from the Lord, commandments from the Lord. అక్కడ మరి సీనాయి పర్వతము దగ్గరికి దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళటానికి ముందుగా మోషే 40 రోజులు ఉపవాసం ఉండి సిద్ధపడి ఆయన యొక్క ఆజ్ఞలు పొందుకోవడం మనం చూస్తాం. He fasted in order to make himself worthy in the presence of the Lord.
దేవుని యొక్క సముఖములో ఆయన యోగ్యుడుగా కనపరుచుకోవడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. Then we see David fasted when his son was sick. అక్కడ దావీదు కుమారుడు అస్వస్థతగా ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. He prayed to the Lord so that maybe the wrath of God may be removed and his son may be saved. దేవుని యొక్క ఉగ్రత నా యొక్క కుమారుడి మీద నుంచి తొలగిపోనట్లు ఆయన తన కుమారుని కొరకు ఉపవాసం ఉండి దావీదు ప్రార్థన చేశాడు. I will just make a note. This is there in 1 Samuel chapter 12 verse 16 and 17. Brother, kindly repeat. We will just make a note of this this verse. We will not read it. Yeah. In verse 1 Samuel 12, 16 and 17. ఈ యొక్క సందర్భము మొదటి సమూయేలు 12వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నది. మనం జస్ట్ గమనించండి, అవసరమైతే ఎవరైనా రాసుకోవచ్చు కూడా. Then Daniel fasted because when he required strength to face the consequences of defying to worship the image of the king. అక్కడ మరి దానియేలు కూడా మరి దేవునికి వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు రాజుగారికి వ్యతిరేకంగా ఆరాధించడానికి వ్యతిరేకంగా చేయడానికి కావాల్సిన ఆయనకు శక్తి కావాల్సి వచ్చింది. దాని గురించి దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. So we have seen in all the three cases they have been Moses and Daniel have been praying not for their personal causes but for the Lord's work itself. అయితే ఇక్కడ మరి దానియేలు మోషే వారి యొక్క స్వప్రయోజనాల కోసం ఉపవాసం లేదు, కానీ దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి వారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడగలం. Now briefly, even in the New Testament we see Anna fasted, Jesus fasted and Paul fasted. అక్కడ మరి క్రొత్త నిబంధనలో వచ్చినట్లయితే హన్నా ప్రార్థించింది, పౌలు ప్రార్థించాడు, యేసు ప్రభు కూడా ఉపవాసంతో ప్రార్థించినట్లు మనం చూడగలం. Now we have to understand certain misunderstandings in the minds of Christian believers. అయితే క్రైస్తవ విశ్వాసులైన వారి యొక్క హృదయాల్లో నుంచి ఉన్న మరి ఆ యొక్క రాంగ్ అండర్స్టాండింగ్, అంటే ఆ యొక్క తప్పుడు అవగాహనని వారు తీసివేసుకోవాలి. అది ఏమిటంటే we have to understand certain naked truths about fasting. ఇక మరి ఫాస్టింగ్ అనే విషయంలో దాని గురించిన కొన్ని నగ్న సత్యాలను మనం తెలుసుకోవాలి. We have to understand that we cannot impress God with our fasting. అయితే మనం గమనించవలసింది ఏమిటంటే మనము ఉపవాసం ఉండటం ద్వారా మనము దేవుని ఏమాత్రం కూడా ప్రసన్నపరచలేము, ఆయన ఏమాత్రం కూడా సంతోషపరచలేము. It is wrong to think that because of your fasting the Lord will open the doors of heaven to give you what you want. అయితే మనము కేవలము ఉపవాసం ఉండటం ద్వారా దేవుని పరలోకపు ద్వారాలు తెరిచి మనకు ఏది కావాలో అది మనకి ఇచ్చేస్తాడు అనుకోవడం చాలా అపోహ. We cannot change the heart of God because of the strength in your fasting. అయితే మన యొక్క ఉపవాసంలో ఉండే యొక్క శక్తి ద్వారా, బలం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మార్చగలము అని అనుకోవడం చాలా పొరపాటు. We cannot make God obligated to give you what you want because of your fasting. మనము చేసే ఉపవాసం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనం ఏది అడిగితే అది ఇవ్వగలిగే స్థితిలో మనము దేవుని పెట్టడము అనుకోవడం చాలా పొరపాటు. We cannot make God our servant to seek his service according to our need because we are fasting. మనము కేవలం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి నాకు అవసరమైన పనులన్నీ దేవుడు ఒక సేవకుడు లాగా, ఒక పని చేసేవాడిలాగా నాకు అవసరమైన దేవుడు చేస్తాడు అనుకోవటం కూడా చాలా పొరపాటు. We cannot force a result from God because of our fasting. మనకు కావలసిన ఫలితాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవటం అనేది ఉపవాసం ద్వారా జరగదనే సత్యాన్ని మనం గమనించాలి. Our faith should be in the Lord and not in our fasting. మన యొక్క విశ్వాసము మన యొక్క దేవునిలో ఉండాలి, అది కేవలము మనం చేసే ఆ యొక్క ఉపవాసం మీద ఉండకూడదు. Some time back a brother told me like this. ఒక సహోదరుడు కొంతకాలం క్రితం ఇలా చెప్పాడు నాతోటి. He was emphasizing on what he was saying. ఆయన చాలా మరి చెప్పవలసిన విషయాన్ని చాలా నొక్కి వక్కాణించాడు. He is saying, brother, fast and see, God will give. He will give you impossible things. It's only your fast that is going to change things. అయితే ఆయన ఏం చెప్పాడంటే, బ్రదర్ మీకు ఏదైనా కావాలి, ఏదైనా మీరు ఉపవాసం ఉండి చూడండి, దేవుడు తప్పకుండా, మీరు ఉపవాసం ఉంటే దేవుడు మీకు ఏది కావాలో అది తప్పకుండా ఇస్తాడు అని ఆయన చెప్పడం. So it is not in our fasting but on his grace and the faith we have, we are going to receive from the Lord. అయితే కేవలము ఉపవాసం ద్వారా మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది పొందుకోలేము కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృపను బట్టి
ఆయన మనకు ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము ఏదైనా పొందుకోగలమనే సత్యాన్ని మనం గమనించాలి. Now, our trust in fasting cannot bend God into doing what we want. అయితే మనకు ఉపవాసం అనేది చాలా బలంగా ఉండి అది దేవుని ఏమాత్రం కూడా వంచలేదు. మనకు కావాల్సినట్టుగా దేవుడు మనకి ఇష్టమైనట్టుగా పని చేసే విధంగా దేవుణ్ణి మనం మరల్చలేము మన యొక్క ఉపవాసము ద్వారా. It is the Lord who, by His grace, who uses our faith as an instrument to provide by His grace. ఆయన కృపలతో నిండుకున్న గొప్ప ప్రభువు మనకుండే ఆ యొక్క విశ్వాసము ద్వారా మనకి ఏది అవసరమో అది ఆయన అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. No matter how painful, self-sacrificial or unselfish, such fast cannot bring us result, but only His grace. Uncle, kindly repeat. In spite of our self-sacrificial fasting, in spite of our unselfish fasting, in spite of our painful fasting, nothing is going to change, only His grace is going to change. అయితే మనము ఎంత మరి మనకి ఇష్టమైనవన్నీ కూడా మనం త్యజించి చాలా ఇష్టమైనవన్నీ కూడా మనము దూరంగా ఉండి మనం ఎంత బలమైన ఉపవాసం చేసినా, ఒకవేళ నిస్వార్థమైన ఉపవాసం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా మన జీవితంలో ఒక కార్యము జరగాలి అంటే అది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే జరుగుతుందని మనం గ్రహించాలి. To sum up, we can say that we should not fast keeping confidence in our work of fasting rather than Lord's work on the cross. అయితే దేవుని యొక్క సిలువలో వేలాడిన దేవుని యొక్క శక్తిని మనం మర్చిపోయి మనం చేసే ఉపవాసము దీని యొక్క శక్తి మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మనం ఏమీ దేవుని నుంచి పొందుకోలేము. Then after hearing so much, we may have a big doubt. Why at all fast? అయితే ఇదంతా విన్న తర్వాత మనకు ఒక సందేహం రావచ్చు. మరి ఎందుకు అసలు మనం ఉపవాసం ఎందుకు చేయాలి అని ఒక ఆలోచన రావచ్చేమో. When we cannot force a result, ఒకవేళ మరి మనం ఉపవాసం చేసినప్పుడు మనకి కావాల్సిన యొక్క జవాబు పొందకపోతే ఎందుకు ఉపవాసం చేయాలండి అని అడగొచ్చు. So far we have not seen anybody getting any result. మరి ఇంతవరకు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరికి అటువంటి మరి ఫలితాలు చూడలేదు కదా. But after the conclusion, in the end, if the Lord permits, we can see the benefits and blessings of fasting. అయితే దేవుడు కృప చూపిస్తే ఈ యొక్క ఉపవాసంలో ఉండే ఆశీర్వాదాలు, ఉపవాసంలో ఉండే ఫలితాలను కూడా మనం ధ్యానిద్దాం. Unless we see individual examples in detail, we cannot understand the mind of God towards fasting. అయితే మనము ఒక్కొక్క వ్యక్తిగత రీతిలో దేవుడు వారి పట్ల ఎలాంటి కార్యాలు చేశాడనే విషయాన్ని మనం గ్రహించకుండా ఈ యొక్క ఉపవాసం యొక్క ఫలితం ఎలా ఉంటుందో అన్న సంగతి మనం గ్రహించలేం. Since that is going to be a big thing, we'll treat it some other time. అది చాలా మరి చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దేవుని చిత్తం అయితే మనం దాని గురించి ఇంకొకసారి ధ్యానిద్దాం. So now why do we have to fast? ఎందుకు మనం అసలు ఉపవాసం ఉండాలి? We have to fast to be separated from the world and go closer to the Lord. మనము ఈ యొక్క లోకం నుంచి దూరం అవ్వాలి, లోకం నుంచి వేరుపరచబడాలి, దేవునికి సమీపస్తులుగా అవ్వాలి. దాని గురించే మనము ఉపవాసం చేయాలి. We have to humble ourselves and submit ourselves according to His will and purpose. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకుని దీనత్వంతో మనము ఆయన సన్నిధికి ఉపవాసంతో రావాలి. Now when we are disposed in His presence according to His will, ఆయన చిత్తంలో గనక మనము ఉన్నట్లయితే the Lord will use our condition to fulfill His will. ఆయన మన యొక్క స్థితిగతులను అన్నిటినీ కూడా మనకు ఏదైతే అవసరమో దానిని నెరవేర్చడానికి అనుకూలంగా ఆయన మార్చగల సమర్థుడు. So in that way our need is fulfilled according to His purpose. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా మన యొక్క అవసరాలు ఆయన తీరుస్తూ వస్తాడు అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు. Now here also the example we have seen about Esther in the first message. ఇక్కడ మరి ఎస్తేరు గురించి ఒక ధ్యానించాము. ఆమె ఏ రకంగా ఉపవాసం ఉన్నదో మనం చూసాము. Chapter 4 and verse 16. అక్కడ 4వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే She says, I will pray and you also pray. అక్కడ నేను ప్రార్థిస్తాను, మీరందరూ, so that she may gain courage to meet the king. ఆయన అక్కడ ఎస్తేరు రాజుని కలవటానికి కావలసిన ధైర్యము పొందుకుంటాను, అందు గురించి మీరందరూ కూడా మరి ప్రజలందరూ, యూదులందరూ కూడా సమాజ మందిరంలో కూడి ప్రార్థించండి, ఉపవాసం ఉందని చెప్తుంది. Gain confidence to go and meet the king, though he is her own husband.
అయితే మరి రాజుగారికి స్వయాన ఆమె భార్య అయి ఉన్నది, రాణి అయి ఉన్నప్పటికీ కూడా ఆమె రాజుగారిని కలవటానికి ఒక ధైర్యంతో కూడిన ఆ యొక్క ధైర్యం పొందుకోవటానికి ఆమె అందరినీ కూడా కలిసి ప్రార్థించమని ఉపవాసం ఉండమని చెప్పింది. Her fasting has made God to put her in a disposition where the king would hear to her. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా రాజుగారిని ఈమె యొక్క మాటలు విని అంగీకరించడానికి ఒక పరిస్థితిలో రాజుగారిని పెట్టాడు. So we see that prayer makes us closer to God and put us in his will. అయితే ఇక ప్రార్థన, ఉపవాసం అనేది మనము దేవునికి సమీపంగా ఉండటానికి ఉపయోగపడుతుంది, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి కూడా ఉపయోగపడుతుంది అనే సంగతి గమనించాలి. But it is only his grace that will give us his our result. అయితే మనకి ఫలితం ఇచ్చేది కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది మాత్రమే. So the Lord said, ask and it shall be given. అక్కడ చెప్తున్నాడు, అడుగుడు మీకు ఇయ్యబడును అని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. He will give according to his word. He is not. తప్పకుండా ఆయన చిత్తానుసారంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. So we have to be in his will, then only we are likely to get it. మనం ఆయన చిత్తములో ఉంటే మనకి ఏది ఇష్టమో అది ఆయన చేస్తానని వాక్యం సెలవిస్తున్నాడు. When we are in his will, he will use that condition to fulfill his purpose in and through our life. ఆయన యొక్క చిత్తము, ఉద్దేశము మన యొక్క జీవితం ద్వారా నెరవేర్చడానికి తగిన పరిస్థితులను ఆయన మనకు కల్పిస్తాడు. Now finally we'll try to see how a burden has been generated in the minds of God's people to pray, fast and pray. అయితే ఇక్కడ దేవుని ప్రజలైన కొంతమంది విశ్వాసులకు ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనే ఒక భారము ఎలాగా కలిగి ఉన్నదో మనం చూద్దాం ఆఖరిలో. So in the Old Testament we see in the chapters of 16 and 23 we see that only atonement, fasting was there only at the time of atonement. అయితే ఇక్కడ మరి పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం అనేది కేవలం ఒక మరి వారికి అదే ఒక ఆచారమైన ఒక ధూపార్తిగా ఇవ్వటం, ఆ సందర్భంలో ప్రాయశ్చిత్త బలియా, అటోన్మెంట్, ప్రాయశ్చిత్త పరిహారం అంటారా? ఓకే, అటోన్మెంట్ ఇస్ వన్స్ ఇన్ అ ఇయర్, యోమ్ కపూర్. అది ఆ యొక్క ప్రాయశ్చిత్త బలి అర్పించే సమయంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే వారు ఉపవాసం ఉండటం అనేది మనం చూస్తున్నాం. But then the Israelites have added 4 more fastings. అక్కడ దాని తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఇంకొక 4 ఉపవాస సందర్భాలని వాళ్ళు దీనికి జోడించడం మనం చూస్తాం. We see in Jeremiah chapter 39 to 41 in these 3 chapters. అక్కడ ఇర్మియా గ్రంథము 39 నుంచి 41 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో కూడా మనం చూడగలం. The chapters are self-explanatory to understand the 4 fastings that are introduced there. అక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలు ప్రవేశపెట్టిన ఆ యొక్క 4 రకాలైన ఆ యొక్క ఉపవాసాలని అక్కడ మనం స్పష్టంగా ఆ యొక్క 3 అధ్యాయాల్లో మనం గమనించగలం. First fasting was to commemorate the capture of Jerusalem. అక్కడ మరి యెరూషలేము యొక్క జనాలను తీసుకెళ్ళి క్యాప్టివ్ పీపుల్ క్యాప్టివ్, అదే యెరూషలేము జనాలను విడిపింపబడటాన్ని పురస్కరించుకొని చేసే మొట్టమొదటి ఉపవాసం అది. ఒకటి విడిపింపు కాదు, చెరపట్టబడడం, క్యాప్టివ్స్. ఓకే, యా. The fast was to commemorate the capture of Jerusalem. యెరూషలేము చెరపట్టబడటాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిగా వారు 4th month of the year, అది సంవత్సరంలో 4వ నెలలో అక్కడ జరుగుతుంది. Second was the fast to commemorate the burning of the temple. అక్కడ మరి దేవాలయము కాలిపోవటం ఆ యొక్క సందర్భాన్ని బట్టి 2వ ఉపవాసాన్ని వారు ప్రవేశపెడతారు. It is in the 5th month of the year. అది 5వ నెలలో, సంవత్సరంలో 5వ నెలలో వస్తూ ఉంటుంది. Third one is a fast to commemorate the siege of Jerusalem. ఆ యొక్క మరి యెరూషలేము పట్టబడటం, ఆ యొక్క పట్టణము చెరపట్టబడటాన్ని పురస్కరించుకునే సందర్భంలో 3వ రకమైన ఉపవాసాన్ని వారు ప్రవేశపెడతారు. This is in the 10th month. ఇది సంవత్సరంలో 10వ నెలలో వస్తూ ఉంటుంది. And then there was a fast to commemorate the murder of Gedaliah. Murder of Gedaliah, Gedaliah. గిదలియా యొక్క మరణాన్ని, ఆ యొక్క హత్యను పురస్కరించుకుని ప్రవేశపెట్టిన 4వ ఉపవాసం ఇశ్రాయేల్ ప్రజలు ప్రవేశపెట్టింది. This has happened in the 7th month. ఇది సంవత్సరంలో 7వ నెలలో వస్తూ ఉంటుంది. Now people, as they saw, people of God have been
captive and taken to Babylon. అయితే ఇక్కడ దేవుని ప్రజలైన వారు చెరపట్టుబడి బబులోనికి కొనుపోబడిన సందర్భంలో They found that their towns were sieged. వారి యొక్క పట్టణాలన్నీ కూడా చెరపట్టబడ్డాయి, ఆక్రమించబడ్డాయి. Their temples were burnt. వారి యొక్క దేవాలయాలన్నీ కూడా మరి అగ్నితో కాల్చివేయబడ్డాయి. And a good governor in the form of Gedaliah, who worked along with Jeremiah, was killed. అక్కడ మరి గిదల్యా అనే ఒక వ్యక్తి ఇర్మియాతో కలిసి ఒక గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి అక్కడ హత్య గావింపబడటం అనేది కూడా మనం చూస్తాం. He took care of the Jews very well. ఆయన మరి యూదుల యొక్క యోగక్షేమాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. So these people understood their situation. వీరు వారికి ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా మరి వారు గ్రహించగలిగారు. They understood the loss, spiritual loss they underwent. వారు ఆధ్యాత్మికమైన ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా వారు పాటిస్తూ వచ్చారు. Then they perceived the real loss on spiritual issues. వారు మరి నిజమైన ఆ యొక్క చక్కని ఆధ్యాత్మికమైన పాలనలో ఉండే ఆ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ వచ్చారు ఆధ్యాత్మికమైన విషయాలను బట్టి. They understood their own condition, that they are not able to redeem themselves. వారికి ఉన్న ఆ యొక్క పరిస్థితిని వారు గ్రహించారు. ఎందుకంటే వారు ఏమాత్రం కూడా విమోచించుకునే శక్తి వారికి లేదని వారు గ్రహించారు. They remembered that a relationship existed between them and God. అయితే వారికి గతంలో దేవునితో కలిగిన ఆ యొక్క సంబంధాన్ని వారు కోల్పోయారని కూడా వారు గ్రహించారు. And they కోల్పోవటం కాదు, they understand they have a relationship with God. ఓకే, దేవునితో సంబంధం కలిగి ఉన్నారు అనే సంగతి వారు గ్రహించారు. So they were burdened to seek the Lord's face to have their problems solved. అయితే దేవుని ముఖాన్ని వారు తిరిగి మరి చూడటం, ఆయన సన్నిధిలో తిరిగి ప్రాధేయపడటం అనేది వారు గ్రహించగలిగారు. The pain in this loss made them to look to the only Savior for their relief. వారు ఎదుర్కొనే యొక్క పరిస్థితులన్నిటినీ, పరిస్థితుల ప్రభావాన్ని, దాని ఈ యొక్క శ్రమను బట్టి దేవుని సన్నిధి వైపు వారు తిరగటానికి అది వారికి ఉపయోగపడింది. They not only understood their situation, వారికి ఉన్న పరిస్థితులు గమనించడమే కాకుండా they were concerned about the situation. వాళ్ళు ఆ యొక్క స్థితిని, దాని యొక్క తీవ్రత ఎలాంటిదో వారు గ్రహించారు. And then their seriousness about their concern converted into action. వారు మరి ఆ యొక్క పరిస్థితి యొక్క తీవ్రతని గుర్తించి దేవుని వైపు తిరగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన గ్రహించి దేవుని వైపు తిరిగారు. It was a strong appeal to the Lord. అది మరి దేవునికి వారు అర్పించిన ఒక బలమైన ఒక విన్నపంగా ఉంటుంది. The whole nation pleaded with the Lord. ఆ యొక్క మరి దేశమంతా సమూహంగా కూడి దేవుని ప్రాధేయపడతారు. They all fasted and prayed. వారు దేశమంతా కూడా ఉపవాసం ఉండి దేవుని వైపు చూచి దేవుని వేడుకుంటూ ఉన్నారు. Very briefly we can see this in Zechariah chapter 8 and one verse we can read. All these four these are there. All these four fastings are there. Zechariah chapter 8, chapter verse 18 and 19. Zechariah chapter, kindly repeat, brother. Zechariah chapter 8. Chapter 8, okay. Verses 18 and 19. 18, 19, okay. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. So we have seen these four feasts are these four fasts are added to the Jews. ఇక్కడ యూదులకు ఇక 4 రకాలైన ఉపవాసాలు వారికి ప్రవేశపెట్టడము జకరియా. First they were very sincere about the matter. వారు చాలా మరి శ్రద్ధ కలిగి, వారు నిజాయితీ కలిగి ఉన్నారు ఈ యొక్క విషయం నిమిత్తమై. Then what happened later? ఆ తర్వాత ఏం జరిగింది అంటే, it became a ritual. అది ఒక ఆచారమైన పరంపరతో కూడిన ఆచారమైన వ్యవహారంగా మారిపోయింది రాను రాను. Essence of fasting was defeated. ఆ యొక్క మరి ఉపవాసం యొక్క ఆ యొక్క బలాన్ని వారు కోల్పోతూ వచ్చారు. See Zechariah chapter 7 verses we can read from 3 to 5.
ఇక్కడ జకరియా 7వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు చదివినట్లయితే, యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరంలో ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి. మీరు పాపం చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానం చేసిరి. What he is saying, it became a ritual. The purpose of fasting was defeated. అక్కడ మరి వారు చేసే యొక్క ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు కోల్పోయారు. So we see that any fasting which is done ritually will lose its essence. మరి ఆచార ప్రకారంగా చేసే ఉపవాసము దాని యొక్క మరి ఫలితాన్ని ఇవ్వదు, దాని యొక్క మరి ఆ యొక్క ఉద్దేశాన్ని కోల్పోతుందన్న సంగతి మనం గమనించాలి. Initially they were very serious. వాళ్ళు ప్రాథమికంగా చాలా మరి శ్రద్ధ కలిగి ఎంతో భయంతో ఆ యొక్క ఉపవాసం ఉంటూ వచ్చారు. So any fasting even amongst us should never become a ritual. అయితే మనలో కూడా మనం ఉపవాసం చేసినప్పుడు ఆ యొక్క ఉపవాసం అనేది ఒక మరి ఆచార ప్రకారమైన కార్యక్రమంగా ఉండకూడదు. We should come to the house of God with due understanding of fasting. అయితే మనము దేవుని మందిరానికి దేవుని సమీపించినప్పుడు ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము మనము సంపూర్ణంగా అవగాహన చేసుకుని దేవుని సన్నిధికి రావాలి, ఉపవాసం ఉండాలి. We have to understand the things of God in a proper perspective. అయితే మరి దేవుడు మన పట్ల చేసే కార్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అనేది మనం గ్రహించి ఉపవాసం ఉంటూ నేర్చుకోవాలి. We have to try to understand the divine purpose behind what he is doing. అయితే దైవికమైన కార్యము దేవుడు మన పట్ల ఎలా చేస్తున్నాడు అనే సంగతి మనము గ్రహింపు కలిగి మనం ఉపవాసంలో We ప్రవేశించాలి. have to submit ourselves into his care. ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క భద్రతలో మనల్ని మనము సంపూర్తిగా మరి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. We have to submit ourselves according to his will. ఆయన చిత్త ప్రకారము మనము ఆయనకు సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. And then a concern for God's work should come to us sincerely. అయితే దేవుని యొక్క మందిరపు దేవుని పని పట్ల మనము శ్రద్ధ కలిగి భారం కలిగి మనము ఆ యొక్క భాగస్థులమై ఉండాలి దేవుని పనిలో. Strong concern can develop into a burden to pray for God's people and God's work. మనము దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే అది మనకు రాను రాను అది భారంగా మారుతుంది. దేవుని పరిచర్యల భారం అనేది మనం కలిగి ఉండాలి. Now we will take a worldly example, very simple example in 2 minutes. We will try to understand this. అయితే దీన్ని మీకు ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట మీకు చెప్తాను అర్థం We are చేసుకోవడానికి. all suffering with this pandemic COVID-19. మనము అందరం కూడా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి మనం తెలిసి ఉన్నాం. ఈ COVID-19 అనేది చాలా భయంకరమైన వ్యాధి ప్రబలిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. If we try to understand this aspect, ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే we'll see that the minds and energies of people are captivated towards the fear of this disease, for this virus. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క వైరస్ వ్యాప్తిని పడతామేమో అని భయాందోళనతో వారి యొక్క మనసులు, శరీరాలు అందరూ కూడా దాని గురించి ఆలోచించి దాని గురించి ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం చూస్తాం. Many people are already trapped in the siege, in the captivity of this virus. చాలా మంది ఇప్పటికే ఆ యొక్క వ్యాధి బారిన పడిన వారు మనకు తెలుసు. The whole globe is seized by the fear of this coronavirus. ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. Good people have lost their lives, who matter much spiritually to the world. అయితే మరి ఆధ్యాత్మికంగా చాలా నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉన్నవారు కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి మరణించడం కూడా మనం Our చూస్తాం. houses of worship have been closed. మనము ఆరాధించే స్థలాలు మూసివేయబడ్డాయి. No, do we not see a situation like that here? మనము ఇక్కడ అలాంటి పరిస్థితి మనం చూడలేకపోవచ్చు, కానీ కొన్ని ప్రదేశాలు అలా ఉన్నాయి. We see a parallel between the burden of the Israelites in fasting and the burden that we need to be generated by this COVID-19. అయితే ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ద్వారా వారు ఏ రకంగా భారం కలిగి ఉన్నారో అటువంటి భారము మనం కూడా ఆ యొక్క భారము ఉండాల్సిన పరిస్థితి. ఈ యొక్క COVID-19 అనే పరిస్థితి కూడా
ఇశ్రాయేలు ఆ రెండింటిని సమాంతరంగా మనం చూడగలం. అటువంటి Only భారమే మనం కూడా understand the కలిగి ఉండాలి. situation- when we understand the situation in its reality, we will be having a burden to pray for it. మరి ఈ యొక్క కోవిడ్-19 వ్యాధి తీవ్రతను గనక మనము అర్థం చేసుకున్నట్లయితే, ఆ వ్యాధి గురించి మనము కూడా భారం కలిగి ప్రార్థించే అవసరత మనలో ఏర్పడుతుంది. So we try to understand how a burden is generated only when we understand what is happening to the work of God, our people, our places, and the men of God. అయితే మనలో అటువంటి భారము ఎప్పుడు ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు కలుగజేస్తున్నా అనే విషయం మనం గ్రహించినప్పుడు మన యొక్క సంఘాలు మరి కూడుకోలేకపోతున్నాం. దైవజనులు అనేక మంది వేరు వేరు ప్రాంతాల్లో మనం గతంలో చేసినట్టుగా దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఇవన్నీ విషయాలు కూడా మనము గ్రహించినప్పుడే మనలో ఆ యొక్క పరిస్థితిని గురించి భారము కలిగి ప్రార్థించే ఒక ఆలోచన మనలో పుడుతుంది. May the Lord help us to discern the situation around us properly, the spiritual and the physical conditions around us properly, so that we may be burdened to pray sincerely and not pray as a ritual. అయితే మనలో దేవుడు తన యొక్క మంచి అవగాహన మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు దాని నుంచి విడిపించగల శక్తి దేవునికే ఉన్నదని, మనము ఆయన వైపు తిరగటం అనే ఆ యొక్క భారము దేవుడే మనకి ఇవ్వాలి. It is only his grace that will deliver us, not our fasting. అయితే మనము కేవలం ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా జనులు ఏమాత్రం కూడా విమోచింపబడరు, విడుదల పొందరు. కానీ కేవలం దేవుని యొక్క కృప మాత్రమే ఆ యొక్క వ్యాధి బారి నుంచి మనల్ని పడకుండా కాపాడుతుంది. By fasting we place ourselves according to his will, for his will to be fulfilled in our life. ఆయన చిత్తం ఏంటో అది నెరవేర్చబడటానికి మనం ఉపవాసం ఉండటం ద్వారా ఆయన సన్నిధికి మనము మన యొక్క విన్నపాలని తీసుకుని వెళ్తాం ఉపవాసం ద్వారా. This is what fasting is about. ఇది ఉపవాసం అంటే ఇది కూలంకషంగా ఇది ఉపవాసం అంటే brief a little extension of introduction. అదే మనము చెప్పిన ఆ యొక్క ఉపోద్ఘాతానికి ఇది కొంత కొనసాగింపుగా ఉన్నది. But we have no time, so we'll leave it here. మనకి సమయాభావం వల్ల నేను ఇక్కడే ముగించడానికి ఇష్టపడుతున్నాను. We pray that Lord may raise many prayer warriors in this assembly, so that they may shoulder the burden of the ministry and the work of దేవుని యొక్క పరిచర్యలో భారం కలిగి అనేక మంది విశ్వాసులను దేవుడు లేవనెత్తులాగన నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. We worship the Lord for the ministry that is going on in spite of all the difficulties. అయితే దేవుని యొక్క పరిచర్య ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా నిరాటంకంగా కొనసాగించడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. May the Lord bless this word. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మనము ఎవరైనా ఒకరు విత్తబడిన వాక్యం ఫలించలాగన ఒకరు ఎవరైనా